Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు అనాలిసిస్ చేసుకుందాం. ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చాయి ఫ్రెండ్స్, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎంట్రీస్, స్మార్ట్ మనీ అంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ రెండు కూడాను. అదేంటో మీకు ఈరోజు చూపిస్తాను. నేను నిన్న క్లాస్లోనే చెప్పాను కూడాను. నిన్న క్లాస్లో కూడా ఆ ఎంట్రీ ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాను. నిన్న క్లాసే కాదు, మొన్న క్లాస్ నుంచి కూడా జోన్ చెప్తున్నాను. ఆ జోన్ అక్కడ ఏరియా నుంచి టచ్ చేస్తే అక్కడి నుంచి ఆర్డర్ బ్లాక్ ఉందని. అదేంటో మనం ఈరోజు కూలంకషంగా చర్చించుకుందాం. ఓకే, మనం 15 minutes టైం ఫ్రేమ్లోని స్ట్రక్చర్ తీసుకుంటే హయ్యర్ హౌస్, లోవర్ లోస్, లోవర్ హైస్, ఎందుకంటే మార్కెట్ డౌన్ స్టాండ్లో ఉంది కాబట్టి లోవర్ హైస్, లోవర్ హౌస్లో తీసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ లోవర్లో, ఇది లోవర్ హై తర్వాత ఇది నెక్స్ట్ లోవర్లో, ఇది లోవర్ హై, ఇది నెక్స్ట్ లోవర్. ఓకే, ఈ విధంగా 15 minutes టైం ఫ్రేమ్లో హైయర్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఉన్నది. అంటే తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ ఉంది కదా, ఈ ట్రెండ్లోని మళ్ళీ నేను ఇది క్లియర్ చేస్తాను. ఈ ట్రెండ్ ఉంది కదా, దీన్ని ఏంటంటారంటే ఇన్నర్ ట్రెండ్ అంటారన్నమాట, అంటే ఇంటీరియర్ ట్రెండ్. ఇందులో మళ్ళీ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఇందులో ఆర్డర్ బ్లాక్ మనం ఎత్తుకోవచ్చు. ఇదొక లో, ఈ లో తర్వాత ఇదొక లో, ఇదొక లో. నేను మీకు మొన్నటి నుంచి చెప్తున్నాను, ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది కదా, ఈ 15 minutes టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ ఈ హైని క్రాస్ చేస్తేనే మనం బై సైడ్ ఉండాలి. రేపైనా అంటే నిన్న వీడియోలో చెప్పాను, ఎప్పుడైనా సరే ఈ హై క్రాస్ అవ్వనంత వరకు మనం డౌన్ సైడ్ ఉంటాం. అండ్ ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, నిన్న ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మనకి రివార్డ్ అవ్వలేదు. ఇచ్చిండుంటే నిన్న ఇలాంటి మూవీ ఉందను. సో ఏంటంటే ఇక్కడ ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్, మన ఏరియా ఆర్డర్ బ్లాక్ ఉంది కదా 15 minutes టైం ఫ్రేమ్లో, అందులోకి ఎంటర్ అవ్వడం అంటే చాలాసేపు కన్సల్టేషన్ అయిన తర్వాత మీకు ఎలా ట్రాప్ చేసిందో చూపిస్తాను. 1 minute టైం ఫ్రేమ్లో చూపిస్తాను, మనల్ని రిటైలర్స్ ఎలా ట్రాప్ చేసిందో చూపిస్తాను. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఇది కదా మన 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్. అంటే 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏంటంటే మనకి ఏంటంటే హై టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. లోవర్ టైం ఫ్రేమ్లో లోవర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇంట్రాడే ఎక్కువ లోవర్ హైస్ ఫామ్ అవుతాయి అన్నమాట. హైయర్ టైం ఫ్రేమ్లో అనేది 2 days 3 days పడుతుంది అన్నమాట. అంటే 2 days పట్టచ్చు మ్యాక్సిమం, ఏంటంటే ఏదైతే ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అవడానికి. కొన్నిసార్లు ఆ రోజు ఇంట్రాడేలో అదృష్టం ఉంటే ట్యాప్ అవుతుంది, లేదంటే 2 days అలా పడుతుంది అన్నమాట. సో ఏంటంటే ఏం లేదు, ఇది హైయర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని ఎప్పుడు క్రియేట్ అయింది, మండే క్రియేట్ అయితే ఈరోజు వెడ్నెస్డే వచ్చి ట్యాప్ అయింది. అంటే నిన్న కూడా ట్యాప్ అయింది. నిన్న ట్యాప్ అయినా సరే ఇది అంటే ఎలా మనల్ని ఫూల్ చేసింది, మన రిటైలర్స్ని ఎలా ఫూల్ చేసిందని చెప్పడానికి మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అన్నమాట. అంటే కన్సాలిడేషన్ అంటే ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ప్యాటర్న్ ఫామ్ చేసి తర్వాత బ్రేక్అవుట్ అయినట్టు అయింది, ఫేక్ బ్రేక్అవుట్ అన్నమాట. అనుకుంటే చాలామంది రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకుంటారు కదా, ఈ ప్యాటర్న్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. కాకపోతే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఇది ఇంకా ఫుల్లీ పాస్ అవ్వలే కదా, దీన్ని ఇంకా ఫెయిల్ చేయలే కదా. ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది హైయెస్ట్ టిప్ పాయింట్. ఆ టిప్ పాయింట్ పోయేంత వరకు మనం ఇంకా ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఇంకా యాక్టివేట్లోనే ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్స్ ఇలా చూసిన తర్వాత మన రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే ఇంకా దీన్ని క్యాచ్ చేసుకుని బై ఆర్డర్స్ పెడుతుంటారు అన్నమాట. అంటే సిఈస్ కొంటూ ఉంటారు. ఇంకేంటంటే ఈ ర్యాపిడ్ మూవ్మెంట్ రావడానికి కారణం సింపుల్, ఉందా, ఇదంతా మన బై ఆర్డర్ స్టాప్ లాస్ ఉంటాయన్నమాట. ఇదంతా చూసారా, ఈ క్యాండిల్ ఇక్కడి నుంచే మనకి ఫుల్ ర్యాపిడ్ మూమెంట్. మనం చూసుకుంటే మన 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి అండ్ అదేవిధంగా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. కాకపోతే నేనేం చేశానంటే నేను 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ టచ్ అవుతుందేమో అని చూశాను. టచ్ అయితే ఇక్కడ ఎంట్రీ అయ్యేవాడిని, ఇది స్టాప్ లాస్ ఇచ్చి ఇది పెద్ద అయిపోద్ది కదా,
ఒకవేళ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ ఇంత స్టాప్ లాస్ అవ్వాలంటే కష్టం కదా, అందులో డీకే ఎక్కువ ఉంటుంది, 80 పాయింట్స్ స్టాప్ లాస్ మనం ఉందాం. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకుంటాం అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి ఈ కింద క్లోజ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఒక హై కింద క్లోజ్ అయింది. అంటే ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటారు అన్నమాట. బిఫోర్ క్యాండిల్ని స్వాప్ చేసి అంటే లిక్విడిటీ స్వీప్ చేసి కిందకి రావడం అంటారు. ఇలా క్లోజ్ అయితే ఏంటంటే మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది ఉందా, ఈ ఏదైతే ఈ ఓపెనింగ్ ఉందో ఈ ఓపెనింగ్ టు ఈ విక్ వరకు మనం స్టాప్ లాస్ ఇచ్చి ఈ 36 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అంటే ఈ ఇంత మనం ఒకే ఇవ్వలేకపోతే ఏది ఇది ఇంత 84 పాయింట్స్ స్టాప్ లాస్ అవ్వలేకపోతే ఈ 36 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చు. ఒకవేళ 36 పాయింట్స్ స్టాప్ లాస్ ఒకవేళ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ అది ఫెయిల్ అవ్వడానికి కూడా లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ ఎన్ని గంటలకు ఫామ్ అయింది, అంత టైంలో 10:15 టు 10:30 లోపు బ్రేక్ ఆఫ్ ది మార్కెట్ స్ట్రక్చర్ జరిగింది. చూడండి అబ్జర్వ్ చేస్తే 10:20 టు 10:30 క్యాండిల్తో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది, మనం ఏంటంటే ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ తీసుకోవచ్చు అన్నమాట. 10:30 క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్యాప్చర్ చేయలేకపోతే ఓకే, ఈ ఎంట్రీ క్యాప్చర్ చేయలేకపోతే ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ ఎంట్రీ. ఓకే, ఈ ఎంట్రీ క్యాప్చర్ చేయలేకపోతే ఇంకో ఎంట్రీ అక్కడ. సో టోటల్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది అన్నమాట ఈ ఒక్క మూవ్తో. నెక్స్ట్ ఎంట్రీ అక్కడ. నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది లాస్ట్ లోవర్ హై అవుతుంది కదా, ఇది లాస్ట్ లోవర్ హై, అదే ఇక్కడి నుంచే కదా ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ లోవర్ హై. మొత్తం ఈ ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా రోజుల నుంచి ఉన్న సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయింది, ఈ ఒక్క క్యాండిల్తో బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎక్కడ ఇండ్యూస్మెంట్ లేదు యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇండ్యూస్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఉంది, కాకపోతే ఇక్కడికి మార్కెట్ ఇక్కడ వరకు రాలేదు. సో ఇది ఇంకా లో కాదు, ఇది యాక్చువల్ లో. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాట ఇది ఏంటి, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో. ఎందుకు ఇది లోవర్ లోగా ఎందుకు కన్సిడర్ చేస్తాం మీన్స్ బికాస్ ఇక్కడ హై ఉంది కదా, ఈ హైని ఇండ్యూస్మెంట్ తీసుకున్నమాట, దాన్ని ఇండ్యూస్మెంట్ అంటారన్నమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ హైని ఒకవేళ మార్కెట్ క్రాస్ చేస్తుంటే ఇండ్యూస్ చేస్తుంటే అప్పుడు మనం ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ వే ఇది లో కింద ఫస్ట్ లో కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇది లో కన్ఫర్మ్ అయింది, ఇది ఆర్డర్ బ్లాక్. యాక్చువల్లీ ఇక్కడ ఉంది ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది, ఆర్డర్ బ్లాక్ ఉంది. కాకపోతే మార్కెట్ అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఇన్ ద సెన్స్ 15 మినిట్స్లో చూసుకుంటే ఇది ఆర్డర్ ఫ్లో. ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తుందేమో చూసాను, ఇది ఉంది కదా ఈ పాయింట్, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తుందేమో చూసాను, టచ్ చేయలేదు. టచ్ చేసి ఉండుంటే టచ్ చేసి చూడండి, ఇలాంటి రెడ్ క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసి కిందకు వచ్చేసింది. దీనికి ఇది ఒకవేళ ఈ టిప్ని టచ్ అంటే ఒకటి యాక్చువల్ చెప్పాలంటే ఇది బ్రేక్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారంటే సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ. అయితే యాక్చువల్లీ అలాంటిది అనాలిసిస్. కాకపోతే ఇంకా లాజికల్గా వెళ్ళాలంటే ఈ టిప్ ఉంది కదా, ఇది ఏంటంటే ఆర్డర్ ఫ్లో అంటుంది. ఆ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఉండుంటే, ఆర్డర్ ఫ్లోని టచ్ చేయలేదు, నేను టచ్ చేస్తుందేమో అని చూసాను. ఒకవేళ టచ్ చేసి ఉండుంటే నేను ఇక్కడే ఎంట్రీ తీసేసుకునేవాడిని. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ 11:30 క్యాండిల్ ఈ బిఫోర్ 11:15 క్యాండిల్ని స్వీప్ చేసింది. స్వీప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే దాని యొక్క హై నుండి కింద క్లోజ్ అయింది. ఎలాగా బ్రేక్ ఆఫ్ ది మార్కెట్ కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే బ్రేక్ ఆఫ్ ది మార్కెట్ కూడా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చూడండి ఇది ఒక ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తాను, ఇలాగ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. నేను ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇంకా ట్రస్ట్ చేయలేదు అన్నమాట. ఒకవేళ ఇక్కడ టచ్ చేసి ఉండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి ఉంటే నేను తీసుకునేవాడిని యాక్చువల్లీ ఆ ఎంట్రీ తీసుకోలేదు. ఎంట్రీ తీసుకోలేదు, అయితే కిందకి వెళ్ళిపోయింది మార్కెట్. సో నో ప్రాబ్లం, మనకి ఆర్డర్ ఫ్లో ఎక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇది లో కదా, ఇది లో అంటే ఇక్కడ ఇది ఏమంటారు దాన్ని ఇండ్యూస్మెంట్ జరిగింది, ఈ పాయింట్ దగ్గర ఇండ్యూస్మెంట్ జరిగింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ వరకు ఉంటుంది ఆర్డర్ బ్లాక్. యాక్చువల్లీ మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు.
ఎందుకు తీసుకోవచ్చు అంటే అయిపోయింది కదా, అంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ జరిగిపోయింది. ఇక్కడ వరకు వెళ్ళాలంటే మార్కెట్ అనేది చాలా కష్టం. మనం కొంచెం తెలివిగా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది ఒక లాస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ మాట. ఇది ఏంటంటే హై టైం ఫ్రేమ్ ఎంట్రీ కాదు. ఎప్పటికైనా హైయర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ ఇది ఆర్డర్ బ్లాక్ ఇంకా ఉండిపోయింది మాట. ఇక్కడ నీకు మార్కెట్ ఇంకా బోల్డ్ అంత టచ్ చేయలేదు. అంటే ఏంటంటే అన్మిటిగేట్ క్యాండిల్ ఉంది. ఎప్పటికైనా ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఏంటంటే డౌన్ ట్రెండ్, అంటే డౌన్ అంటే ఏమో మార్కెట్ డైనమిక్స్ అప్పుడు ఆ టైంకి ఎలాగుంటాయి ఏంటో మనకు తెలియదు. ఒకవేళ రేపే ఇక్కడ టచ్ అయితే మాత్రం గ్యారంటీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. రేపు ఈ స్టాప్ లాస్ ఇచ్చి, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ఇచ్చి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ డైనమిక్స్ అంటే రేపు ఒకవేళ ఆ ఏరియాకి వెళ్ళిపోతాయి, ఒకవేళ వెళ్తే. లేదంటే అది ఎప్పటికీ వెళ్తే మాత్రం అప్పుడు చెప్పలేం. ఆ టైం మరి ఆ సిచ్యువేషన్ అంటే ఇస్తుంది ర్యాపిడ్ చిన్న మూమెంట్, ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ వరకు ఇస్తుంది. అది ట్రెండ్ మొత్తం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అని అది మనం చెప్పలేం. ఎందుకంటే ఈ లోపు నెక్స్ట్ ఇంకో లోవర్ హై లోవర్ లోప్స్ కూడా ఫామ్ అవ్వచ్చు కదా, చెప్పలేం కదా. ఓకే, అప్పుడు అది ఏంటంటే తర్వాత డైనమిక్స్ బట్టి, మార్కెట్ డైనమిక్స్ బట్టి మనం అక్కడ ఎంట్రీని డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ వరకు వెళ్ళాలంటే రేపు ఒకవేళ వెళ్తే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏదంటే ఇది ఆర్డర్ బ్లాక్. ఇది యాక్చువల్లీ ఇది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాం? 38 పాయింట్స్ టాప్ లాస్ ఇచ్చాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మీరు అనుకుంటే యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇది సపోర్ట్, అంటే సపోర్ట్ బ్రేక్ అయితే అది రెసిస్టెన్స్ అవుతుంది కదా. ఇది ఒక రెసిస్టెన్స్, అంటే కాన్ఫిడెన్సెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ మనకి యాడ్ అయితే మన ట్రేడ్కి ష్యూరిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే దానికి ట్రిగ్గర్ అంటే 100%, అంటే మనకి విన్నింగ్ రేట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మార్కెట్ టోటల్ డౌన్ ట్రెండ్ ఉంది, ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ సపోర్ట్ తర్వాత ఇది రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అయిన తర్వాత ఇది ఒక ఆర్డర్ ఫ్లో, అంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్. అది హైయర్ టైం ఫ్రేమ్లో అయితే ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్. సో మనం ఈ రిస్క్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ చిన్న రిస్క్ ఇచ్చి ఇక్కడ వరకు టార్గెట్ని క్యాప్చర్ చేస్తాం. ఇది టార్గెట్, ఇక్కడ వరకు టార్గెట్. కాకపోతే ఏంటంటే అప్పటికి 3 అయిపోయింది. 3 అంటే 3కి ముందే మనం ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడో దగ్గర ఎగ్జిట్ అయిపోతే బెస్ట్. మ్యాక్సిమం ఈ ఏరియాలో ఎక్కడో దగ్గర, అంటే 3కి ముందే. 3 వరకు అంటే అది మనం చెప్పలేం. 3కి ముందే ఏదైనా మనం ఎగ్జిట్ అయిపోలేదు బెటర్. సో అక్కడ వరకు మనం రిస్క్ రివార్డ్ తీసుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, 37 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే నేను ఇక్కడ వరకే పెడతాను, అక్కడ లో వరకు పెట్టను. ఎందుకంటే 3 వరకు అంటే 3:30 వరకు అంటే కష్టం, అది చాలా కష్టం. మనం ఎంత టైంలో ఎగ్జిట్ అయిపోవాలి, ఏదైనా 3 లోపు ఎగ్జిట్ అయిపోవాలి. సో ఈ ఏరియా వరకు అనుకున్నాం. ఇక్కడ ఇది 1:6, అక్కడికే 1:6 ఇచ్చింది. చాలా మంచి రిస్క్ రివార్డ్. ఓకే, అదొకటి. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది క్యాచ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసే ఇది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఇక్కడ క్యాచ్ చేయొచ్చు. లేదంటే ఈ న్యూబీస్కి అయితే ఈ ఎంట్రీ అయితే సూపర్ ఎంట్రీ. అంటే 3-4 ఫ్యాక్టర్స్ కలిసాయి. ఇక్కడ కూడా 3-4 ఫ్యాక్టర్స్ కలిసాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఈ ఎంట్రీకి. ఆ విధంగా ఈరోజు 2 ఎంట్రీస్. ఒకవేళ రేపటి గురించి మనం ఒకవేళ చూసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది కదా. రేపు ఒకవేళ ఈ ఏరియాలో ఓపెన్ అయితే, యాక్చువల్లీ చెప్పాలంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఇదే కదా. ఎందుకంటే లాస్ట్ లో ఇది అదే ఆర్డర్ బ్లాక్ తీసుకొని ఇదే కదా, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఉంటుంది, ఇది రేపు మనం తీసుకోకూడదు. నేనంటే అనుకుంటున్నాను, తీసుకోకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అన్ని ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఇది ఉంది కదా, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా. ఆ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఒకవేళ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళినట్టు వెళ్ళి కిందకి రావాలన్నమాట. సేమ్ ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది చూడండి. క్యాండిల్ పైకి వెళ్ళినట్లు వెళ్ళి కింద క్లోజ్ అయిపోయింది కదా ఈ క్యాండిల్. సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాంటి క్యాండిల్ ఏవైనా ఇక్కడ ఫామ్ అయ్యి ఈ ఏరియాలో ఏంటంటే దీనికి టచ్ చేసి రేపు మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళినట్టు వెళ్ళి కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే, ఒక లిక్విడిటీ స్విప్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే, అదేవిధంగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకు అది ష్యూరిటీగా ఇస్తున్నానంటే ఆ ఎంట్రీని
మీరు డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే అదొక ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ చూసారా. ఇది నిన్న మార్కెట్ని ఫుల్ బేర్స్ అందరూ కంట్రోల్ చేసుకుని కిందకు వచ్చారనమాట. అంటే ఇది ఉంది చూడండి టిప్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది ఆర్డర్ ఫ్లో అవుతుంది. అదే హైయర్ టైం ఫ్రేమ్లో ఏదంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ అనమాట. సో హైయర్ ఛాన్సెస్ ఏంటంటే ఇక్కడ అంతా లిక్విడిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ అందరూ మ్యాక్సిమం ఏంటంటే ఈ ఏరియా దగ్గర ఫుల్ స్టాప్ లాస్ పెట్టుంటారు కదా. ఒక చిన్న ట్రాప్ అంటే నేను అనుకుంటున్నాను, ఏమో రేపు ఈ ఏరియాలో ఇక్కడే టచ్ అయిపోయి కిందకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే అప్పర్ ట్రెండ్ అయిపోయినట్టు కాదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి పైకి వెళ్ళినట్టే వెళ్ళి కిందకి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనం ఎంట్రీ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు మళ్ళీ పిఈ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ సినారియో అంటే ఏంటంటే ఏదైనా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఒకవేళ గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, ఒక 100 పాయింట్స్ ఎక్కడో ఓపెన్ అయిపోయింది, ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి లేదా మన 15 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తే ఇంకా హ్యాపీ, ఇంకా షూర్గా ఈ 30 పాయింట్స్ సంథింగ్ ఎంత ఉంది దానికి అది ఇచ్చేస్తాం. అవి ఇచ్చేసి ఎక్క వరకు మనం అంటే రేపట్లో ఇప్పుడు వచ్చేస్తుందంటే కష్టం, అంటే ఆ మొత్తం అంతా సంథింగ్ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ అయ్యి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి కిందకి వచ్చేస్తే మాత్రం పీఈసీ ఇక మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. లేదు గ్యాప్ డౌన్ అయిపోయింది అంటే అది నాకు అంతగా అవగాహన లేదు. అంటే గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ సంథింగ్ ఏవో ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి మిటిగేట్ చేసి కొద్దిగా పైకి వెళ్తాయి. అంటే ప్యూర్ హైలీ ర్యాపిడ్ మూమెంట్ భయంగా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం తీసుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు ఏముంటుందంటే బేరిష్లో ఉంది. బుల్లిష్లో ఉన్నా అంటే మనకి అంత పెద్దగా మనకి రిస్క్ రివార్డ్ ఇవ్వకపోవచ్చు. సో బేరిష్ ట్రెండ్ని మనం బేరిష్లో ఉంటేనే మనకి రిస్క్ రివార్డ్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా రేపు అంటే మీరు చెప్పాను కదా అని చెప్పేసి రేపు ఎంట్రీస్ తీసేసుకోకండి, మీ అనాలిసిస్ మీరు చేసుకోండి, జస్ట్ ఒక లుక్ వేసి ఉంచండి అంతే, ఎలా ఉండదు ఏంటనేది. ఈ విధంగా మనకి ఈరోజు అనాలిసిస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా మీరు నా కామెంట్ సెక్షన్లో మీరు నాకు మెన్షన్ చేస్తే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ లేదా నేను చెప్పే స్ట్రాటజీస్ కానీ ఏవైనా మీ క్లాసెస్ విధంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను వాట్సాప్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేస్తే నన్ను అప్రోచ్ అయితే మీకు చెప్తాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా స్టాక్ మార్కెట్లో ఉంటే ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోస్ కొంచెం షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.